2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రైవేటు ట్రావెల్స్ యజమానులకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎన్నికలు ముగిసి 8 నెలలు అవుతున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ట్రావెల్స్ యజమానులు తెలిపారు. బడ్జెట్ వచ్చినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ట్రావెల్స్ యజమానులకు డబ్బులు ఇచ్చారని, కర్నూలు జిల్లాలో మాత్రమే ఇవ్వనందున ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కలెక్టర్ గారికి డీటీసీకి డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా కలెక్టర్ గారు గత 2 నెలల కిందట బడ్జెట్ శాంక్షన్ చేశాడు. కింది అధికారులు మాత్రం మాకు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఎందుకంటే అది ఏమన్నా అంటే డిఆర్ఓ మేము డీటీసీకి ఇచ్చినాము, మీరు డీటీసీ పోయి అడగండి అంటున్నారు. డీటీసీని పోయి అడిగితే డిఆర్ఓ ఇవ్వాలంటున్నారు. డిఆర్ఓని అడిగితే కలెక్టర్కి అంటున్నారు. కలెక్టర్ ఏమో అంటే ఎలక్షన్ సెల్ అంటున్నారు. గతంలో బడ్జెట్ వచ్చిన బడ్జెట్ ను కూడా మేము నెల 15 రోజులు మేము తిరిగిన వాళ్ళం. మేమైతే 3 రోజులు తిరిగిన వెహికల్ డీటీసీ అమౌంట్ ఇచ్చేసాడు. ఇది ఎక్కడ అన్నాడు, ఇచ్చేసేసాను అన్నాడు. మేము ఏదో తప్పు జరిగింది అయ్యా, మీకు మళ్ళీ బడ్జెట్ లో మేము ప్రతిపాదిస్తామన్నారు. అతనే ఆ బడ్జెట్ లో కూడా అతను ఇవ్వకుండా అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాడు. ఇంకొక డిఆర్ఓ ఉన్నాడు, అతను కూడా మాకేం సంబంధం లేదు, ఎవరు చెప్పినారు మీకు డీటీసీ చెప్పారు కాబట్టి డీటీసీకి వెళ్ళిపోండి అన్నారు. పోనీ మేము డీటీసీని అడిగినాం అనుకోండి, మా మీద బండ్లు దాడి చేయడం మొదలు పెడుతున్నారు. రోడ్ల మీదకి వస్తే బండ్లను ఫైన్ చేయడం మొదలు పెడుతున్నారు. మేము ఎలా బతకాలి? ఆఫీసులో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఎక్కిన గడప లేదు, దిగిన గడప లేదు. అదిగా ఇదిగాని కాలం వెల్లడిస్తున్నారే కానీ మాకు డబ్బులు చెల్లించడం లేదు. మేము మీడియా ముఖాంతాన అధికారులకి ఇప్పుడున్న ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, మా బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలి. ఈరోజు సోమవారం ఇక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి లెటర్ అందజేస్తున్నాం. వచ్చే సోమవారం లోపల మాకు బిల్లులు చెల్లించ